అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను కూడా బాగున్నానని అందరూ మనసు దేవుని మనసు కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి క్యానల్స్. ఇదిగోండి ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్ పెట్టింది నాకు టేప్ కొలతలు చెప్పండి అక్క టేప్తో నీట్గా కొలిచి నాకు టేప్ మెజర్మెంట్స్ అయితే చెప్పండి అక్క, బ్లౌజ్ మెజర్మెంట్ కాకుండా అని చెప్పి ఒక సిస్టర్ నాకైతే కామెంట్ పెట్టారు. ఆ సిస్టర్ కోసం ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అయితే టేప్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోని అయితే ఎలా స్టిచ్ చేయకుండా చూడండి. చాలా మంచి స్టిచ్ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఎక్కడ మొక్కలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఒకసారి చూసి చూడండి. 80 సెంటీమీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇది 2 ఫోల్డింగ్ ఉంది, 2 ఫోల్డింగ్స్ మళ్ళీ 4 ఫోల్డింగ్గా మనం కట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇలా వేసుకొని ఈ హ్యాండ్స్కి ముందుగా ఇలా నీట్గా ఒక పీస్ అనేది కొట్టాలి, స్ట్రైట్గా ఒక గీత ఇచ్చుకొని. ఇప్పుడు ఇదిగో నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. సేమ్ బ్లౌజ్కి మీకు ఓన్లీ ఇంకా టేప్ కొలత మాత్రమే ఉంటాయి. బ్లౌజ్ ఎక్కడ కూడా నేను యూజ్ చేయను, అంటే మీకు కొలతలు చూపించడం కోసం. ఇలా హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి, నీట్గా ఇలా పెట్టుకొని హ్యాండ్ పొడి ఎంత చూసుకోవాలి. ముందుగా హ్యాండ్ పొడి వచ్చి మనకి మెయిన్ గీత దగ్గరికి 6 ఇంచెస్ ఉంది, అంటే ఒక 2 గీతలు తక్కువ 6 ఇంచెస్ ఉంది. దానికోసం ఇవ్వండి ఇక్కడ మనం కిందని చేతి పని కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి పొడి అనేది మనం ఎంత చెప్పాం, ఒక 1 ఇంచ్కి చూపిస్తాను, క్లియర్గా నేను చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 గీతస్ తక్కువ 6 ఇంచెస్ ఉందన్నమాట టేప్తో కొలిస్తే. అక్కడికి అదే మెజర్మెంట్ని ఇక్కడ మనం కరెక్ట్గా 6 ఇంచెస్ తీసుకుందాం. గీతకి ఏముంది దానికి హాఫ్ కోసం, ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక గీత కొట్టుకోవాలి. ఇలా కొట్టుకొని మనకి 8 నడుము ఎంత ఉందో ముందుగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి 32 అంటే 32 సైజు నుంచి 32 సైజు నుంచి 28 సైజు వచ్చిన వరకు కూడా మనం, అంటే 32 కూడా కొంచెం బిగ్ సైజ్ బ్లౌజే, కానీ మనం ఈ నడుము కొలతల నుంచి ఈ హ్యాండ్ దీన్ని ఎలా తీసుకోవాలంటే నేను చెప్తాను. చూడండి, ఈ సేఫ్ పట్టి కాడి నుంచి ఇక్కడ ఉంది కదా, ఉక్సులు పట్టి ఇలా వదిలిపెట్టేసాను, మడిచేసాను. ఈ ఉక్సులు పట్టి వదిలిపెట్టేసి మిగతా కొనాలి కొంచెంగా ఇట్లా కొంచెం మెజర్మెంట్ తీసుకుంటూ ఇంకా ఎక్కువగా తీసుకుంటే మనకి ఇదైతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్. ఇలా చూడండి, బిగ్ సైజ్ బ్లౌజ్ అనేది ఎంతంటే మనకు వచ్చిన మెజర్మెంట్ 34 ఇంచీల 2 గీతలు వచ్చింది. మీరు చూడండి, 34 2 గీతలు వచ్చింది. 34ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది? 4 భాగాలు చేసుకోవాలి. అంటే మనం ఎంత అవుతుంది? 17 ఇంచు. 17 2 భాగాలు చేసుకుంటే 8.5 అంతే కదా. 16 2 భాగాలు చేసుకుంటే 6కి ఒక 2 ఇంచెస్ కలుసుకుంటే 4 భాగాలు చేయాలి కదండి 4ని. అప్పుడు 34ని 4 భాగాలు చేస్తే 16 ఇంచీలు, 17 ఇంచీలు. 17ని 2 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5కి వస్తుంది, 8.5 వస్తుంది. అలాగే 34కి మనం 3 ఇంచీలు డౌన్ తీసుకోవాలి. 3 ఇంచీలు అయితే చాలు, 3 ఇంచీలు తీసుకోవాలి. చంక్ డౌన్ అన్నమాట. ఈ 3 ఇంచీని స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోవాలి. ఓన్గా ఒకటి మధ్యలో డిస్టర్బ్. తర్వాత వచ్చి చంక ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉన్నదో మనం చూసుకోవాలి టేప్తో. ఎట్లా ఇది కూడా బ్యాక్ భాగాన్ని చూసుకోవాలి, ఫ్రంట్ భాగాన్ని చూడకూడదు. చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం కొంచెంగా ఇట్లా పెట్టుకొని లాయి కొట్టుకోవాలి. మనకి 8.5 వచ్చింది. ఓకేనా? ఈ 8.5కి ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి. 8.5కి కరెక్ట్గా ఇక్కడైతే మనం ఒక డ్రాయింగ్ చేసుకోవాలి. 8.5 కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆర్మ్
మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ స్టిప్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నడుము సైజ్ వచ్చి 34 అన్న. 34 2 భాగాలు చేసుకుంటే 17. 17 2 భాగాలు చేసుకుంటే 8.5. ఈ 8.5 ఆర్మ్ రౌండ్ మన శంఖ రౌండ్ వచ్చిన కొలతతోనే మనం ఆమ్ రౌండ్ ఎంత అవుతుందని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి కింద నడుము సైజ్ వచ్చి 8.5 వచ్చింది కదా, టోటల్ 4 భాగాలు చేసుకుంటాం. అదే ఆర్మ్ వచ్చి ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకోండి. అది బ్యాక్ సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇప్పటిది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇలా పెట్టుకుంటే శంఖ ఆర్మ్ రౌండ్ చుట్టూరు మనం ఎంత కొలత పెట్టుకోండి. 8.5 వచ్చింది అంటే మనం నడుము కొలత ఎంత అయితే వచ్చిందో అదే ఆర్మ్ లూజ్ కొలత మన చేతికి ఎంత లూజ్ ఉన్నదన్నది శంఖ రౌండ్ నాకు ఈజీగా మెజర్మెంట్ అర్థమవుతుంది. 8.5 నడుము కొలత వచ్చి 8.5 వచ్చింది, 4 భాగాలు చేసుకుంటాం. అదే ఆర్మ్ లూజ్ మన చేతికి ఆర్మ్ రౌండ్ చుట్టూ శంఖ కొలత ఎంత ఉంది? 8.5. చూడండి అయితే పర్ఫెక్ట్ కొలతలు అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ డాట్ వేసుకున్నాం. ఇలా వేసుకొని ఇక్కడ ఎంత ఉంది? 8 ఇంచులు వచ్చింది పొడిగని. ఇక్కడ 4 ఇంచులు ఇక్కడ ఒక బాక్స్ లాగా ఒక గీత తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచుకి స్ట్రైట్గా ఒక గీత పట్టుకోండి. ఓకేనా? ఇది చూడండి, ఇది 1.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకోండి. అంటే ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఒక 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ చిన్న డౌన్ ఒక పెట్టుకోండి. ఇక్కడ డీసైన్ ఇట్లా పెట్టుకుంటూ ఆర్మ్ రౌండ్ లూజ్ ఉంది కదా, ఇట్లా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ రౌండ్ ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఈ రౌండ్ ఇలా కలుసుకోవాలి. ఇప్పుడు చేతులు ఎంత ఉందో చూద్దాం. చేతులు వచ్చి 16 అంటే 6.5. ఆ 6.5ని చేతులు ఫస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ 8.5 చక్ర రౌండ్ వచ్చిందా లేదా ఒకసారి చూస్తుంది. చూడండి కరెక్ట్గా 8.5 మెజర్మెంట్ అయితే వచ్చేసింది. 8.5 ఈ మెజర్మెంట్ మన చుట్టూరు నడుము కొలత 4 భాగాలు చేసుకుంటే ఒక భాగాన్ని హ్యాండ్ కరువు కోసం అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా మనకి తెలియని వాళ్ళు చాలా ఈజీ మెజర్మెంట్ ఇది. పెద్ద అక్కడ కొనాలి ఇక్కడ కొనాలి లేకుండా ఈజీగా మనం ఇలా అయితే కొలుచుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. 1 ఇంచ్ కటింగ్ ఇట్లా అలా కట్ చేస్తాం. ఇలా కట్ చేసి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు శంఖ ఆర్మ్లో ఉంటుంది టెక్నిక్. ఇక్కడ 1 ఇంచ్కి తీసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 7.5 ఉంది. దాన్ని 2 ఫోల్డింగ్ చేస్తే మనకి 3.5 ఇంచులు వస్తుంది. ఆ 3.5 దగ్గర ఒక డీస్ పెట్టుకోండి. అక్కడ నుంచి ఒక 30 ఇంచులు లోతు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ ఇలా కరువు తీసుకుంటూ ఇట్లా దీంట్లో కలిపేస్తాను. ఇదైతే నేను ఇప్పుడు కట్ చేయను, మీకు చూపించడం కోసం నేను డ్రాయింగ్ అయితే గీసాను. ఓకేనా? బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ని నీట్గా సర్ది పెట్టుకొని మనమైతే ముందుగా హ్యాండ్స్ కట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి మనం దాని కొలత ఎంత చుట్టూ నడుము కొలత 8.5 కరెక్ట్గా 8.5కి ఇక్కడ పాయింట్ పెట్టుకోం. ఒక 1 ఇంచ్ టక్స్ కోసం, ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ పొడిగి ఎంత ఉందో చూద్దాం. ఒక సిస్టర్ నాకు ఏం చెప్పారు, టేప్ కొలతలే కదా మొత్తం అడిగారు. అందుకని నేను ప్రతిదీ మీకు టేప్తో కొలత వేసి నేను చూపిస్తున్నాను. సిస్టర్ మీరైతే వీడియో చూస్తే తప్పకుండా వీడియోని అయితే చూడండి ఒకసారి. 13.5 ఇంచులు వచ్చింది. ఎప్పుడైనా మనం బ్లౌజ్ పొడుగు 13.5 వచ్చినప్పుడు దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14.5. ఆ 14.5 మెజర్మెంట్ని మనం ఇక్కడ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి. ఇట్లా పర్ఫెక్ట్గా 14.5 ఈ చివర ఆ చివర మనం 14.5కి డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు మనం 8.5 కొలతకి పెట్టుకున్నాం. అంటే మెయిన్ కొలత నడుము లూజు 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇప్పుడు టోటల్ మెజర్మెంట్ ఎంత వచ్చింది చూడండి, 11.5 వచ్చింది మొత్తం లూజు. ఈ 11.5కి ఇక్కడ పెట్టండి. అదే 11.5 మధ్యలో కూడా పెట్టండి. అట్లా పెట్టుకొని ఈ 2 పీస్ చక్కగా నాకు కలిపేస్తాను. క్లియర్ పెట్టండి. నీట్గా ఇలా డ్రాయింగ్ చేస్తాం అనుకోండి, నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ 1 ఇంచ్ డాట్ కోసం పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలాగా ఒక పీస్ పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఇది పలకమేడండి. ఈ పలకమేడని కొంచెం పైన ఎక్కువ పెట్టుకోమంటుంది, కిందనేమో తక్కువ పెట్టమంటుంది. పైన 2.5 నెక్కు విడ్త్ వచ్చి 2.5. ఇప్పుడు నన్ను ఎంత ఉందో చూద్దాం. నన్ను బాగా టేప్తో ప్రతిదీ కొలుచుకుంటున్నాను నేను. ఇది 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్కి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఖర్చులు పెట్టుకొని మొత్తం 4.5 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం ఖర్చులు. 4 ఉంటే నడుము నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇవ్వండి పలకమేడు కదా, ఈ నెక్ కూడా మీకు కొలిచి నేను చూపిస్తాను. ఎంత ఉందని 2.5 ఉంది అంటే 2.5 కదా, 2.5 పెట్టుకోవాలి. 2.5 పైన 2.5 కింద 2.5 అంటే ఏమో అట్లానే అడిగింది. నెక్కేమో పైన ఏమో గడుపు కావాలి, కింద వచ్చేమో దగ్గరగా కావాలని చెప్పి అడిగింది. అందుకని కింద వచ్చి 2.5 పైన వచ్చి 2.5 పెట్టండి.
నెక్ పొడుగు ఒక డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత మెజర్మెంట్ ఉందో చూద్దాం. షోల్డర్ వచ్చి ఒక 2.5 ఉంది. దానికి 2.5 తక్కువ ఉంది ఒక పాయింట్. ఆ పాయింట్ కలుపుకొని 3 ఇంచెస్ పెట్టాను. నేను నార్మల్ అయితే 30 ఇంచ్ కలుపుతాను. 30 ఇంచ్ ఇప్పుడు యాడ్ చేశాను అనుకోండి. ఇంకా 2.5 ఒక గీత ఎక్స్ట్రా ఉంది. ఆ 30 ఇంచ్ దీనికి ఇక్కడ యాడ్ చేశాను. అప్పుడు 2.5 ఒక 30 ఇంచ్ 3 ఇంచులు షోల్డర్ కోసం పెట్టుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఈ 5.5కి ఇక్కడ మెజర్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు చుట్టుకొలతల కాడ కరెక్ట్గా సరిపోయిందో చాలా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చంక ఆమ్ రౌండ్ నడుము కొలత మ్యాచ్ అయిందో లేదో మనం ఒకసారి డ్రాయింగ్ తీసుకొని చూద్దాం. ఎప్పుడైనా చంక ఆమ్ రౌండ్ అయితే మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకునేది మనలోనే ఉంది. లైన్ కనుక ఇప్పుడు 6 కూడా ఆమ్ చంక రౌండ్ కూడా మనం నీట్గా 1.5 పెట్టుకుంటాం. ఈ 1.5 నుంచి మనకి ఒక రౌండ్గా స్కేల్ అయితే పెట్టేద్దాం. పెట్టేసి చంక ఆమ్ రౌండ్ నీట్గా అయితే రౌండ్ పెట్టేస్తాం ఇట్లా. ఓకేనా? ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు షోల్డర్ కాడ ఆ 1/2 ఇంచు తీసి పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని నేను ఇప్పుడు కొలత పెట్టుకోండి. ఎంత వచ్చిందని మనకి 8.5 రావాలి. కరెక్ట్గా 8.5 వచ్చిందో రాలేదో పర్ఫెక్ట్గా ఇదిగోండి చూడండి. 8.5 వచ్చింది. ఒక పాయింట్ కూడా అటు ఇటు లేకుండా ఇదిగోండి 8.5 కరెక్ట్గా 8.5కి అయితే మనకు వచ్చేసిందండి. ఇదిగోండి మనకి నడుము కొలత ఆధారంగా చంక లూజ్ తీసుకోవచ్చు, చేతికి చంక రౌండ్ తీసుకోవచ్చు. నడుము కొలత ఆధారంగా మనకి ఈ చెస్ట్ కూడా అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఈ 1 ఇంచ్ వల్ల ఆ 1 ఇంచ్ ఇక్కడ కూడా మనకి యాడ్ అవుతుంది కదా. ఈ 1 ఇంచ్ నుంచి మొత్తం చంక రౌండ్ పరుగు తిరిగే లోపల మనకి 8.5 అయితే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. ఇవిడికి 5.5 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేస్తాం. ఈ ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తాం. మీరు లైట్గా ఇక్కడ అనేది కొంచెం ఎక్కువ కాకుండా ఒక 1/2 ఇంచ్ అట్లా క్రాస్గా కడితే, ఎందుకంటే ఇక్కడ చంక రౌండ్లో మనకి ముడతలు రాకుండా నీట్గా ఇలా స్టిప్ ఇలా పట్టు ఉంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ ముడతలు రావు దానికోసం. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తారో చూపిస్తాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫుల్ లెంత్లో ఇలా వేసేయాలి. ఇలా వేసేసి ఇది వరకు మనం ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం అంతే. తర్వాత కొత్తగా మనం టేప్తో మెజర్ చేస్తాం. ఇట్లా ఇట్లా పెట్టుకొని చుట్టూరు ఒక డ్రాయింగ్ చేసేస్తాం. అంటే మీకు ఇది కూడా చాలా ఈజీ మెజర్మెంట్. ఇలా చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్. ఇలా తీసేసి మొత్తం తీసేస్తాం. తీసేసి ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు ఎంత ఉంది, ఈ కొంత కొంచుకోవాలి. మీకు ఓన్లీ టేప్ మెజర్మెంట్స్ ప్రతిదీ కూడా మనకి ఈ చంక కుట్టు కాడి నుంచి హ్యాండ్ అక్కాం కదా, ఆ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా 5.5 ఉంది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచులు కానీ లేదా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 కానీ, అంటే అంత అవసరం లేదు. 6 ఇంచులు చాలు. ఒక 1/2 ఇంచ్ యాడ్ 5.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచులు 6 ఇంచులు కూడా ఒక డీస్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ పొడి ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు చెత్త పొడి దీన్ని ఇలా పట్టుకొని లాక్కోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చాం చూసారా, ఫ్రంట్కి ఆ ఫ్రంట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వచ్చింది చూడాలి. 12 ఇంచులు వచ్చింది. ఈ 12కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అప్పుడు 13 ఇంచులు వస్తుంది. 13 పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు వచ్చి 3 ఇంచులు అవుతుంది. 3 ఇంచులు పెట్టుకోండి. ఒక 2 ఇంచెస్ సేపు పొలం కోసం పెట్టుకోమని 2.5 పొడుగు అది ఎక్కువవుతుంది. చాలా తక్కువ తీసుకోమని చెప్పినాను కదా. నాకు అయితే ఉండదు, చాలా తక్కువ మెజర్మెంట్ వేసుకోవాలి. అందుకని ఇలా ఇప్పుడు షేప్ అంటే అది ముందు భాగం ముందు నెక్కి ఎలా వస్తుందని మనం ఒకటి చెక్ చేసుకుందాం. ఇలా ముందు నెక్కి ఇలా వేసుకొని ఇలా స్కేల్ అనేది ఇలా పెట్టేసుకోండి. అలా స్కేల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కరెక్ట్ మెజర్ అనేది తెలిసిపోయింది. ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఆ 6.5ని ముందుగా ఇక్కడ 3 ఇంచులకి మనం తీసి పెట్టుకొని కనుక 6.5 పెట్టుకోవాలి. మేడం ముందు నెట్టాలి. ఓకేనా? దీన్ని స్ట్రైట్గా గీత కొట్టేసాను. గీత కొట్టేసాక ఇక్కడ అలా నీట్గా ఒక రౌండ్ అనేది ఇచ్చుకోండి. ఇట్లా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దాంతో మనం ఇలా గీత కొట్టాం కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే నెక్ ఎక్కువైందా, మనం రాంగ్ పెట్టుకున్నామని మనకు ఈజీగా తెలుసుకుంటాం. ఇక్కడ కొంచెం పచ్చి వదిలి పెట్టేసి ఇట్లా కొలుచుకోండి. ఇట్లా కొలుచుకొని అది ఒక 1/4 ఇంచ్ మన పైకి ఉండాలి. కరెక్ట్గా సరిపోయింది కదా. 6.5 ఉన్నది ఉంది. ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా ఉంది. ఇవ్వండి చూడండి.
పాయింట్ తీసుకోండి కరెక్ట్గా. ఓకేనా? ఒక 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇట్లా పెట్టేసి ఆ 1.5 ఇంచ్ ఇట్లా మనం ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటూ అలా కంటే చేయండి. ఒక 1/2 ఇంచ్ పై ఇప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చింది. కరెక్ట్ పర్ఫెక్ట్. మనం ఎంత పెట్టుకున్నాం? 11.5 పెట్టుకున్నాం. చెస్ట్ ఒక 1/2 ఇంచ్ చెస్ట్ నుంచి ఎంత పెట్టుకోవాలి, ఎందుకంటే మనం డాట్ చేసేటప్పుడు తగ్గకుండా ఉండడం కోసం. ఇప్పుడు కట్ చేస్తాం. ఐదున్నర ఉంది. ఈ నీళ్ళ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసాం. పర్ఫెక్ట్గా మీకు టేప్ మెజర్మెంట్ అయితే మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ కోసం మనం ఎంత పెట్టాము? 5.5 కదా, ఇదే 5.5కి స్ట్రైట్గా గేర్ కొట్టుకోవాలి. ఇలా కొట్టుకొని ఇక్కడ కరువు అనేది నీట్గా రౌండ్ తీసుకోవాలి. ఇలా తీసాక ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ మంచి సెంటర్లో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టేప్ మెజర్మెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ అంటే ఒక 1/4 ఇంచ్ అక్కడ లోపల కట్ చేసుకోవడం ఏమైతే సార్ మనకి ఈ నెక్ అనేది జారదన్నమాట. దానికోసం ఇప్పుడు టేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఎంత సేప్ బెల్ట్ చూద్దాం. మీకని టేప్ కొలతలు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, మనకు సేప్ పట్టి వచ్చి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాను కరెక్ట్గా 3 ఇంచీలు ఉంది. దానికి 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన 3/4 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంత మనకి? 3 ఇంచులు 3 పావుతకు 4 ఇంచులు. ఇక్కడ ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. దానికి 3 ఇంచులు అంటే 3/4 ఇంచ్ అనేది పావుతకు 3 ఇంచులు. ఇది చూడండి, 1/2 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోయింది. కానీ ఖర్చులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 3 ఇంచులు ఇక్కడ పావుతకు 3 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా క్రాస్ కలిగి ఇట్లా పెట్టుకొని ఇలా తీసేయాలి. షేప్ బెల్ట్ అంతేనండి. షేప్ బెల్ట్ పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీగా మీరైతే కట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇప్పుడు షేప్ బెల్ట్ పొడి ఎంత ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. అంటుంది 10 ఇంచులు ఉంది. అంటే 10 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది. దానివల్ల మనకి ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ తగ్గితే ఇబ్బంది కదా, అందుకని ఎప్పుడు కూడా సేప్ పట్టి కట్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏం కదా? ఇప్పుడు నడుము బెల్ట్, ఈ నడుము బెల్ట్కి ఒక 1.5 ఇంచ్కి డ్రాయింగ్ చేసుకోవాలి. ఒక డ్రాయింగ్ కాదు ఇట్లా చేసుకుంటూ ఆ గేర్కి ఎదురుగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకు 1.5 అనేది వచ్చేస్తుంది. ఆ 1.5 నడుము పట్టి తీసేస్తాం. ఇది కూడా చూడండి, ఒకసారి కొంచెం కరెక్ట్గా సరిపోయింది. 11.5 కొంచెం 1/4 ఇంచ్ కుట్లోకి వెళ్ళినా 11.5 సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ అయితే మనకి ముక్కలు పడతాయి. అవి నేను వేసేటప్పుడు స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను. చిన్న చిన్న ముక్కలు అయితే పడతాయి. ఆవిడ శారీలో బార్డర్ వచ్చింది కదా, అది కొంచెం కట్ చేసి హ్యాండ్కి అయితే వేయమని చెప్పారు. అంటే హ్యాండ్ వరకు శారీలో కొంచెం పీస్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ తీసేస్తాను. ఇలా పెట్టేసి తీసేసి ఇక్కడ మిగతా మనం ఖర్చులు మెయిన్ క్లాత్ లైన్ క్లాత్ని అటాచ్ చేస్తాం. కొంచెం జాయింట్ పడుతుంది చెప్పండి. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, మనం నెక్కి పైపింగ్ లాగా వేసేస్తాం. చిన్న డిజైన్ వచ్చింది కదా, బాగుంటుంది. దానికోసం పీస్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అనేది ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు కూడా చెడువైపు మంచి ఉల్టా లోపల పెట్టుకోవాలి, సీదా పైకి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కటింగ్ చేసినప్పుడు ఒకేసారి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉంది. ఎప్పుడైనా ఫస్ట్ కటింగ్ చేసినట్టే మనం అలావన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా తీసి కట్ చేసేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది కూడిపోయేది, అది కొంచెం వీలుగా ఉంటుంది, మెత్తగా జారిపోయి జార్జిట్ కదా, దానికోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసుకొని ఫ్రంట్ ఇలా ఫిట్టింగ్ ఒక 1/2 ఇంచ్ నుంచి కట్ చేస్తాం. ఇలా ఫిట్టింగ్ ఒక 1/2 ఇంచ్ నుంచి ఇలా కట్ చేస్తాం. ఇలా కట్ చేస్తే అందులో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ సేఫ్ బెల్ట్ కూడా నేను కట్ చేసి పెట్టేస్తాను.
పెట్టి కూడా తీసేస్తాను కదా. ఇంకో 2 పీసులు ఎక్స్ట్రా వస్తుంది, అవి కూడా తీసుకొని ఒకేసారి పెట్టేస్తాను. ఎందుకంటే మనం హ్యాండ్కి దీంట్లో పీసు యూజ్ చేయలేదు కదా, శారీలో పీస్ తీసాం కాబట్టి కొంచెం మన క్లాత్ ఎక్కువగానే మిగులుతుంది. దానివల్ల ఈ పార్ట్స్ అన్ని తీసుకొని మనం చేపట్టికి వేసుకుంటే నీట్గా స్టిక్గా నిలబడతాము. కొంతమంది యాంగిల్స్ వేయమంటే వేయచ్చు, కానీ ఇవి వేసుకోరు. దానికోసానికి ఈ ఎక్స్ట్రా పీస్ ఇలా పెట్టేస్తాను. సేపు వెళ్తే ఇప్పుడు నెక్కి పైపింగ్ చేసుకోవడానికి క్లాత్ ఓకేనా, నడుము పట్టి ఈ మిగతా పీసులన్నీ నేను హ్యాండ్కి ఆడికి వేయాలి కదా, దానికోసం ఉన్నాను ఓకేనా. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా టేప్ కొలతలతో మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే కామెంట్లో నాకు కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయడం వల్ల మా వీడియోకి మీరు ఎంతగానో సపోర్ట్ చేసినట్టు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు దయచేసి మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తి భగవంతుని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.